ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. సో ఈ టీచర్స్ డేలో పార్ట్గా మా స్టాఫ్ని మేము వెస్ట్ గోదావరి అయినటువంటి నర్సాపురంలో నియరెస్ట్ ప్లేస్ నుంచి చించినాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అని మేము. సో మాతో పాటు ఒక 35 మెంబర్స్ స్టాఫ్ని టీచర్స్ డే సర్ప్రైజ్ గిఫ్ట్గా వీళ్ళని ఇక్కడ తీసుకోవడం జరిగిందండి ఈవినింగ్. సో ఎవ్రీ ఇయర్ మనం పాస్ట్ 4 years నుంచి డిఫరెంట్ స్పాట్స్కి మేము తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇది 4th year అనమాట. ఈ 4th yearలో మేము వైజాగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ వైజాగ్లో రుషికొండ పార్క్, టెంపుల్ ప్లస్ ఈ కైలాసగిరి. సో యాక్చువల్గా కైలాసగిరిలో మనకి ఒక 3-4 days నుంచి మేము యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే గ్లాస్ బ్రిడ్జ్ గురించి మేము వినడం జరిగింది. బట్ యాక్చువల్గా అది ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళే చెప్పారు. బట్ మేము వెళ్తే ఇంకా ముందు స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆశతో వచ్చాం, కానీ అది నిరాశ అయింది. మేబీ అది 15 daysలో అవ్వచ్చు, 15 days 20 daysలో అవ్వచ్చు. మేబీ మళ్ళీ మేము వీళ్ళని సంక్రాంతి లేదా లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఒకసారి మళ్ళీ ప్లాన్ ఉంటుందండి. సో మనకి మెయిన్ వచ్చేసి పర్యావరణంలో భాగంగా ప్రకృతిని ఆస్వాదించడం ఎంత ఇంపార్టెంటో, ప్రకృతిలో వచ్చేటువంటి సంపదను కూడా గవర్నమెంట్కి మనం పన్నుల రూపంలో కాకుండా ఇలాంటి విజిటింగ్ రూపంలో కూడా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అమౌంట్ ఎకనమీ జనరేట్ చేయడం జరుగుతుందండి. సో మా స్టాఫ్ అయితే మాత్రం నేను ఈవినింగ్ నుంచి కూడా రెస్ట్ లేకుండా చాలా కష్టపడుతూ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ట్రావెలింగ్ చేసేటప్పటి నుంచి, ట్రావెలింగ్లో కాకుండా హోటల్లో కాకుండా తినేటప్పుడు కానీ, ఈ ప్లేసెస్ చూసేటప్పుడు కానీ అన్ని ప్లేసెస్లో కూడా వీళ్ళు 100% ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ కూడా 1% తగ్గకుండా వీళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఈ కైలాసగిరి పార్క్లో స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామండి. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళి మరికొన్నిటువంటి అమ్యూజింగ్ థింగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ కానీ మేము చూస్తూ ఉంటామండి. సో ఇలాగ ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ని మేము ఎంచుకోవడం, మా మేనేజ్మెంట్తో పాటు మా స్టాఫ్ అంటే ఇది నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. సో ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ప్రతి ప్లేస్కి ప్రతి ఇయర్ ప్రతి టీచర్స్ డే కాకుండా ఎనీ స్పెషల్ అకేషన్ తీసుకెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.